మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం. కేటీఆర్ బై 13(1)(a), 13(2) పీసీ యాక్ట్ 409, 120(b) కింద కేసు నమోదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(a), సెక్షన్ 13(2)తో పాటు ఐపీసీ సెక్షన్ 409, 120(b)ల కింద ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించిందని ఆరోపించారు. కేబినెట్ లేదా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడానికి చెల్లింపులు జరిగాయని సమాచారం. అనాధికార లావాదేవీల కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వంపై 8 కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. అధికార దుర్వినియోగానికి కేటీఆర్ దర్శకత్వం వహించారని అధికారి అరవింద్ కుమార్, ఎక్స్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇందులో చిక్కుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను A1 గా, A2 గా అరవింద్ కుమార్ మరియు ఈ కేసులో A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం. కేటీఆర్ బై 13(1)(a), 13(2) పీసీ యాక్ట్ 409, 120(b) కింద కేసు నమోదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(a), సెక్షన్ 13(2)తో పాటు ఐపీసీ సెక్షన్ 409, 120(b)ల కింద ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ 45 కోట్లు చెల్లించిందని ఆరోపించారు. కేబినెట్ లేదా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు పొందడానికి చెల్లింపులు జరిగాయని సమాచారం. అనాధికార లావాదేవీల కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వంపై 8 కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. అధికార దుర్వినియోగానికి కేటీఆర్ దర్శకత్వం వహించారని అధికారి అరవింద్ కుమార్, ఎక్స్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇందులో చిక్కుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను A1 గా, A2 గా అరవింద్ కుమార్ మరియు ఈ కేసులో A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.